అలజడి సృష్టించి కార్యకర్తలను ఉత్తేజపరిచినటువంటి ఘనత జగ్గారెడ్డి గారిది. దాన్ని సంధానించే బాధ్యత నాది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ ఇతర పార్టీలో లేదు. సైద్ధాంతిక పరంగా అవసరం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు వ్యతిరేకించినా అది వ్యక్తిగతం కాదు, సైద్ధాంతిక పరంగానే వ్యతిరేకించినప్పుడు సంధానించిన బాధ్యత తీసుకుంది మాత్రం నేనేనమాట ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎన్ని మార్లు ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్నా ఎన్నికలు వచ్చే నాటికి ఏకమై ఈ జిల్లాలో దామోదర నరసింహ గారి నాయకత్వంలో అందరూ ఏకమై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు జూనియర్లు ఏకమై పోరాడినాం కాబట్టే ప్రజలకు మాకు నమ్మి అధికారం చేపట్టినారు, అధికారం ఇచ్చినారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.